బైబిల్ స్టడీలోకి వెళ్ళక మునుపు ఒకసారి తల వంచి ప్రార్థన చేద్దాం. మహా గొప్ప దేవ యేసయ్య, వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఎష్కోల్ ప్రార్థనా మందిరంలో చేరి ఈ యొక్క బైబిల్ స్టడీలో నువ్వు మాతో మాట్లాడడానికి నాయనా తండ్రి దేవా, నీవు ఆత్మస్వరూపుడుగా అయ్యా తండ్రి మా మధ్యలోనికి రావడానికి అయ్యా నేను మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి చెప్పే నిలబడే శక్తి లేని నన్ను అయ్యా తండ్రి దేవా వినడానికి బిడ్డలు ఆతృతతో ఉన్నారు. అయ్యా తండ్రి బిడ్డలు కూడా మంచి వినుకుడి శక్తిని అర్థం చేసుకునే గ్రహింపు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా మధ్యలోకి తీసుకొచ్చిన అయ్యా తండ్రి కుమారి సిస్టర్ గారిని బట్టి, ఆశా గారిని బట్టి, దేవి సిస్టర్ గారిని బట్టి అయ్యా తండ్రి, ఇంకా నాయనా తండ్రి రాము గారిని బట్టి అయ్యా ప్రియ బిడ్డలు తండ్రి దేవా నీ కుమారుడు ఫిలిప్ను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కుటుంబంగా చేరున్నాం తండ్రి దేవా. ఇంకా ప్రియ బిడ్డలు ఎవరైతే మేము వారి కొరకు మార్చామో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రియ దాసుడు నీ కుమారుడు సోల్మన్ రాజు గారిని బట్టి నీకు వందనాలు. అయ్యా మేమందరూ కూడా కలిసి ఇక్కడ నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి అయ్యా తండ్రి నీ యొక్క జ్ఞానాన్ని నీ అర్థం చేసుకునే ఆలోచన గ్రహింపు మాకు దయచేయమని వేడుకుంటూ నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనం కొన్ని రోజుల నుంచి ఒకే గ్రంథాన్ని మనము మాట్లాడుకున్నాం. ఒకే గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ గ్రంథం పేరేంటండి? ఆదికాండం అంటే ఏంటో చెప్పగలుగుతారా? వాట్ ఈజ్ మెంట్ బై ఆదికాండం? అందులోనే ఉండదు కదా ఆది కాండం. సో ఎన్ని కాండాలు ఉన్నాయి? 5 కాండాలు. ఒకటి ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. 5 కాండాలు. ఓకే, సో 5 కాండాలని ది 5 లాస్ అని, లేదంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అంతా కూడా తోరా అని చెప్తారు. అది హీబ్రూ ఇప్పటికీ కూడా తోరా అంటే 5 బుక్స్ని చాలా ఈరోజు ప్రభుత్వం ఉన్నది అని అంటే, ఈరోజు లాయర్లు ఉన్నారు అని అంటే, ఈరోజు ఏదైనా కానీ ఒక సివిలైజేషన్ లేదంటే ఒక కుటుంబం నడుస్తుందని అంటే, కుటుంబానికి కావాల్సిన విషయాలు ఏంటి అని అంటే, కుటుంబం నడవాలి అంటే ఏం కావాలి? ఆహారం కావాలి. దానికి ఒక ఆహారం అంటే దానికి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆ ఆహారాన్ని సిద్ధపరిచే భూమి, దానికి కావాల్సిన పంట పొలాలు ఇవన్నీ. అయితే ఇంకా మనిషికి కావాల్సిన ఏంటి? నీరు. అయితే నీళ్లు కావాల్సిన మరి ఆ రోజులో బావిలు తవ్వేవట్టు వచ్చేవారు. అదే కాకుండా మనము ఒక కుటుంబం నడవాలంటే, కొన్ని కుటుంబము మంచిగా జరగాలంటే ఇంకేం కావాలండి? వసతులు కావాలి, గుడారాలు కావాలి, కావాల్సిన అన్నీ కూడా కావాలి. ఇవన్నీ కూడా మనము ఇందులో ఈ బుక్ ఆఫ్ జెనసిస్లో ఈ ఆది కాండంలో అన్ని ప్రారంభాలు మనము చూస్తాం. అంటే దేవుడు సృష్టి మట్టిగా చేయడమే కాదు కానీ, సృష్టి ప్రారంభమే కాదు కానీ, సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక ప్రారంభం అనేది దేవుడు ఈ యొక్క ఆది కాండంలో మనం చూస్తాం. అసలు ఇందులో ప్రాముఖ్యంగా ఇంకొకటి విషయం ఏంటంటే, దేవుడు చూస్తాం. అంటే చాలామంది దేవుడు లేడు, దేవుడు అనేవాడే లేడు, దేవుని శక్తి లేదు అనుకున్న మనము అనుకున్న చాలామంది ప్రజలు ఉంటారు. దేవుడు ఉన్నాడు, దేవుడే ప్రతిదీ కూడా దేవుడే అనుకున్న వారు కూడా ఉంటారు. అయితే ఈ యొక్క బుక్ ఆఫ్ జెనసిస్ ఏం చెప్తుందంటే, ఇన్ ద బిగినింగ్ ఎవరంట? దేవుడు. అంటే ఆదిలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు అని ఈ యొక్క పుస్తకం మనకి చెప్తూ వస్తుంది. ఇందులో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి కదండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు. సో మొదటి అంటే నేను ఇప్పుడు రివ్యూ అంటే మీరు ఎంతవరకు నాకు చెప్పగలుగుతారో ఈరోజు నేను టెస్ట్ అంటున్నారు సిస్టర్ తలస్తాం. అయితే మొట్టమొదటిగా ఆది కాండంలో ముందుగా ఉండే విషయాలు ఏంటండి? ముందు మనకి దేంతో ప్రారంభం అవుతుంది? సృష్టి యొక్క ప్రారంభం. సృష్టిలో దేవుడు ఎన్ని రోజులు తయారు చేశాడు? 6 రోజులు సృష్టిని తయారు చేశాడు. 7వ రోజు పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం. అయితే తర్వాత మనం చూస్తే సృష్టి తర్వాత
నేను ఒక 4 Cల కోసం చెప్పాను. ఫస్ట్ సి ఏంటండి? క్రియేషన్. తర్వాత సి ఏంటండి? తర్వాత సి ఏంటి? దేవి సిస్టర్ గారు, తర్వాత సి ఏంటి? క్రియేషన్, తర్వాత కరప్షన్. సో వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, మ్యాన్ దాన్ని ఏం చేశాడు? మనిషి ఏం చేశాడు? దాన్ని కరప్ట్ చేస్తూ వచ్చాడు. కరప్షన్ ఎలా జరిగింది అని అంటే ఒక తెలివైన పాము వచ్చి అవ్వ యొక్క చెవిలో ఊదింది. ఇది నిజమా అని అన్న. ఏమన్నదండి? ఇది నిజమా అన్నది. వెంటనే అవునా, నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోవాలని ఆశ కలిగింది అవ్వగారికి. వెంటనే ఆ పండుని ఏం చేసింది? తినొద్దు అన్నదాన్ని ఏం చేసింది అంటే, అసలు పాపం అంటే ఏంటి అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఒక తల్లిదండ్రులు చెప్తారు, రే అది తినకరా, లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్నది నేను పెట్టాను అది నువ్వు తినొద్దు అని అంటే, తినడాన్ని దాన్ని ఏమంటారంటే అతిక్రమము, అంటే దాన్నే పాపముగా మనం చూస్తాం. అయితే దేవుడు ఏం చెప్పాడునంటే అందులో ఏంటుంటుంది? దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ పెట్టాడు మనుషులైన వారిని? ఏదేంలో పెట్టాడు. దాన్ని కూడా ఒక మాట చెప్పాను అందులో. అది ఫస్ట్ ఏంటది? అందులో కూడా 4 చెప్పాను. ఏంటి? ఎదెనిక్, తర్వాత ఆడమిక్, తర్వాత నోయిక్, తర్వాత అబ్రామిక్. సో ఈ యొక్క 4 కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క జెనిసిస్ని మనము అర్థం చేసుకున్నట్టే. సో అంటే జెనిసిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4. ఒకటి, మరి దేవుడు ఒక పొలాన్ని తయారు చేశాడు మనిషికి, ఒక వనాన్ని దేవుడు తయారు చేశాడు. అది ఎంతో అందంగా దేవుడు తయారు చేశాడు, అలంకరించాడు. అందులో ఉన్నవారు ఏ పాపం కూడా చేయలేదు. అంటే నేను ఒక చిన్న పుస్తకము నేను రాశాను. అందులో ఏంటంటే లెట్ హిమ్ రూల్. అంటే అందులో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, దేవుడు మనిషిని తయారు చేసి ఏమన్నాడంటే లెట్ హిమ్ రూల్, అంటే వాళ్ళని పరిపాలించని అని దేవుడు మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఫ్రీ విల్. మనం ఎలాగన్నో ఉండొచ్చు. అందుకనే ఆదాము అవ్వ ఒకవేళ వారిని అక్కడే కంచి వేసి ఉంటే వేరే ఉందునేమో, కానీ దేవుడు అక్కడ కంచి వేయలేదు. మనుషుల్ని ఏం చేశాడంటే వీళ్ళు ఆకాశ పక్షులను, జంతువులను, వీళ్ళందరికీ ఒక మనుషులైన మనకి ఏం చేశాడంటే ఒక కింగ్డమ్ని ఇచ్చాడు, ఒక ఏదైనా వనంని ఇచ్చాడు. దాంట్లో మనం రూల్ చేసుకోవడానికి, మనకు ప్రభుత్వం చేసుకోవడానికి మనకంతా దేవుడు ఆధిపత్యాన్ని మనుషులకి ఇచ్చాడు. అందుకనే మరి ద బుక్ ఆఫ్ సామ్స్ మనం చూసినట్లయితే 8వ అధ్యాయము అక్కడ దేవుడు ఏమంటాడంటే మనుషుల్ని ఎలా దేవుడు తయారు చేశాడో అందులో ఉంటుంది. అందరికీ తెలిసిన చెప్పమ్మా, చదవమ్మా. మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు? నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా. అంటే దేవుడు ఎలాగ మనుషులను తయారు చేశాడో ఈ జెనిసిస్లో మనం అర్థం చేసుకుంటాము. అది ఈ యొక్క కీర్తనకారుడు ఏమంటాడంటే నీవు మనుషులను జ్ఞాపకం చేసుకోవడం. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. దావీదు భక్తుడు ఇక్కడ కీర్తనకారుడు రాసిన మాటలో ఒకటి, మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. ఫస్ట్ ఏంటంటే జ్ఞాపకం చేసుకోవడానికి. ఇందులో ఏమిటంటే ఆర్ట్ ఆఫ్ మైండ్ ఫుల్ ఆఫ్ హిమ్, అంటే జ్ఞాపకం చేసుకునే మనిషి ఏ పాటి వాడు. రెండోది ఏంటి తెలుసా? మనుషులు దర్శించడానికి వాడే పాటు. అంటే దేవుడు ఈ 2 పనులు కూడా యేసుక్రీస్తు వారు మన జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. అంటే దేవునికి మనకిని చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే జెనిసిస్ చాప్టర్ 1 and 2లో మనం చూసినట్లయితే ఆ రెండు మరి వచనాలు అందులో ఉన్న అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే పాపం అనే కానీ, అందులో శాపం అనే మాట కానీ, మరణం అనే మాట కానీ ఏవైనా అందులో ఉంటాయా అంటే ఎక్కడా కూడా అందులో ఉండవు. ఆ 2వ అధ్యాయం తర్వాత నుంచి మనం 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే పాపము ఏమైంది? పాపం ఎంటర్ అయింది. పాపం ఎంటర్ అవ్వగానే ఒకరికొకరు ఏం చేస్తున్నారు? కయీన్ ఏం చేశాడు? ఏబేల్ని చంపేశాడు. అంటే ఎప్పుడైతే పాపం అనేది మనలోకి వచ్చిందో వెంటనే ఆటోమేటిక్గా వి సెన్స్ ఎవ్రీథింగ్. అంటే పాపం మనలోనికి వచ్చింది అంటే
పాపానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనలో ఉన్నట్టే. అందుకని బాప్తిసం అనే అనుభవం ఏంటంటే మనం చేసిన ప్రతి పాపానికి కూడా మరి నీటిలో మనం ఏం చేస్తున్నాము, మునిగి బాప్తిసం తీసుకుంటున్నామంటే వీఆర్ గివింగ్ అప్. ఏదైతే మనము చిన్నప్పటి నుంచి మన జన్మత పాపం ఏదైతే ఉందో ఆ పాపం అంతా మనలోనే ఉంటుంది. అది ఎప్పటికీ పోదు. అది పోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణలో రక్షణ పొంది మానవంశం పొందిన తర్వాత మనం ఏం చేస్తామంటే నీటిలో బాప్తిసము పొందుకుంటాం. నీటిలో బాప్తిసం పొందుకుంటాము, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అనేది ఏ రకంగా కూడా బైబిల్ అనేది చెప్పట్లే. నీవు నీటిలో బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మలో, అంటే నీవు అగ్నిలో, అంటే దేవుని వాక్యం చేత. అందుకనే యేసుక్రీస్తు వారు మరణించాడు, 3వ దినమందు ఆయన తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆయన ఒక గ్రామం గుండా వెళ్ళిపోతూ ఉంటుంటే ఆయన శిష్యులు కూడా అదే గ్రామంలో వెళ్తూ ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే, ఈస్టర్ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నది. వెళ్తూ ఉంటుంటే ఆ శిష్యులు అంటారు, అయ్యా వీళ్ళు మాట్లాడుకున్నారు, ఈ శిష్యులు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? ఆ రోజుల్లోనూ హాట్ టాపిక్ ఏంటి, ఆ రోజుల్లో ట్రెండింగ్ టాపిక్ ఏంటి? యేసుక్రీస్తు వారు 3వ దినమందు తిరిగి లేస్తాడంట, ఆయన లేచాడంట అనుకొని వారు మాట్లాడుతున్నారు. సిలువని గురించి వార్త, అదేవిధంగా మరణం గురించిన వార్త, అదేవిధంగా తిరిగి లేచిన విషయము అక్కడ మాట్లాడుతున్నారు. ఆ గ్రామం పేరేంటి? అమ్మాయి అనే గ్రామం గుండా వెళ్తూ ఉంటుంటే యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారు చేసిన మేలుల గురించి, యేసుక్రీస్తు వారి యొక్క మరణము పునరుద్ధానం గురించి మాట్లాడుతున్న ఈ శిష్యులు మాట్లాడుతూ ఉంటుంటే యేసుక్రీస్తు వారు పక్కనే వెళ్తూ ఉంటుంటే ఈ శిష్యుల్ని అడుగుతాడు, ఎవరి కోసం మీరు మాట్లాడుతున్నారు? ఇదేంటయ్యా, ఇక్కడ ఈ లోకమంతా, ప్రపంచమంతా కూడా ఒక విషయం కోసం మాట్లాడుతుంది. ఆ యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడంట, అది నీకు తెలీదా? నువ్వు ఒక్కడే తెలుసుకోకుండా ఉన్నావా అన్నప్పుడు వారు యేసుక్రీస్తు కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఏమంటున్నారు? మా హృదయము మండుచుండలేదా? అంటే మన జీవితాలు, నేనంటాను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనం అందరం పాపులమే. ఒక ఆవిడని తీసుకుని వెళ్ళారు, లాస్ట్ వీక్ మనం చెప్తూ వచ్చాం. ఒక ఆవిడని యేసుక్రీస్తు దగ్గర కూర్చోబెడితే ఈమె పాపం చేసిందండి, ఈమె మీద రాయిలు వేసి మరి ఈమెని చంపించాలని చెప్పేసి ధర్మశాస్త్రం ఏదైతే 5 కాండాలు ఉన్నాయో ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఈమె మీద ఏం చేయాలి? మేము రాళ్ళు రుబ్బి ఈమెని చంపేయాలి. అయితే యేసుక్రీస్తు నువ్వేం చెప్తావు? యేసయ్య నువ్వేం చెప్తావు అన్నప్పుడు ఎవరైతే పాపం చేయలేదో ముందు రాయి వేయండి, ఆ తర్వాత అందరూ వేయండి అంటే ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వేసిన వాళ్ళు ఉన్నారా? అంటే పాపం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. నీలో ఉంది, నాలో ఉంది. ఈరోజు మనము పాపం మనలో ఉంది అనుకొని మనము ఒకరిని అనడానికి మనం ఎవరమండి? ఈరోజు మనం అంటాము నేను తప్పు చేయలేదు, మన తప్పులన్నీ కూడా పక్కవారిని మీద వేసేస్తూ ఉంటాం. ఇది ఏ రకంగా కూడా అది మంచిది కాదు. అంటే పాపం ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. ఈ పాపం పోవాలంటే యేసుక్రీస్తు వారి రక్తంలో మనము కడగబడాలి, మనం శుద్ధి చేయబడాలి. అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఆదాము అవ్వల యొక్క పాపం ఏదైతే వారు చేశారో ఆ పాపం అందరిలో కూడా అది ప్రయాణం చేస్తూనే ఉన్నది. అది పోవడానికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. అయితే అది దాన్ని పక్కన పెడదాం. అయితే మనము అడమిక్ అనేది చెప్పుకున్నాము. తర్వాత ఎవరు? ఏదెనిక్లో పరిశుద్ధత. ఏదేని మనం ఎలా చూడాలని అంటే అపవిత్రంగా మనం చూడడానికి లేదు. ఏదేని దేవుడు ఏం చేశాడు? కంచి వేశాడు అందు మీద. దాంట్లో ఒక కెరూబుల్ని, షెరూబుల్ని దాంట్లో మరి పరిశుద్ధపరచడానికే దాన్ని చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఎదెనిక్ అనేది పరిశుద్ధత. ఎదెనిక్ లైఫ్ అనేది ఆదాము అవ్వలు వారు పరిశుద్ధంగా జీవించారు. అందులో ఏ పాపం చేసిలేని మరి చేసినట్టుగా అక్కడ రాయబడలేదు. వారు అంత పవిత్రంగా జీవించారు. వారు ఎవరితో నడిచారు తెలుసా? దేవునితో నడిచారు. సృష్టికర్తతో వారు ప్రతిరోజు దే హ్యావ్ ఎ వాక్ విత్ గాడ్, దేవునితో నడుస్తూ వచ్చారు. అందుకని వారి నడత చూసే ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండంలో 5వ వచనంలోను 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే హానోక్. హానోక్ ఏం చేశాడంటే హానోక్ దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎక్కడి వరకు నడిచాడండి? ఎంతవరకు నడిచాడు? 300 సంవత్సరాలు, 360 సంవత్సరాలు బ్రతికాడు, పిల్లలు కన్నారు. ఎక్కడి వరకు నడిచాడు? మరణం వరకు కూడా నడిచాడు. మరణం తర్వాత కూడా దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. అంటే మన జీవితం ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అందరము పాపులమే. ఎదెనిక్ అనేది ఒక పరిశుద్ధమైనది. దేవుడు ఏదైతే మానవుడైన మనము ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి ఇవ్వడానికే ఫ్రమ్ చాప్టర్ 3 నుంచి రెవల్యూషన్ చాప్టర్
20 వరకు కూడా మనం చూసినట్లయితే మానవుడైన మనము ఈ పాపము నుంచి బయటపడడం ఎలాగా, ఈ యొక్క అపవిత్రత నుంచి ఎలా బయటపడాలి, మన యొక్క కుళ్ళు మనము ఉన్న కోపాలు ఇవన్నిటితో నుంచి ఎలా బయటపడాలో ఈ యొక్క బైబిల్ గ్రంథమే చెప్తుంది. ఎంతోమందికి బైబిల్ గ్రంథం తెలియక, ఎంతోమంది ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలియక, ఇందులో ఏదో మరి ఎన్నో విషయాలు దీనికి తెలియక ఎంతోమంది బైబిల్ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. ఇంకో విషయం చెప్పిన, ఎంతోమంది ఈ బైబిల్ గ్రంథం చదివి వారి జీవితాలను ఏం చేస్తున్నారు, బాగు చేస్తున్నారు. ఈ యొక్క జెన్సస్ ఇస్ ఆల్ అబౌట్ ది బిగినింగ్ ఆఫ్ తర్వాత క్రియేషన్, తర్వాత బిగినింగ్ ఆఫ్ కరప్షన్. అంటే పాపము కూడా ఎక్కడ ప్రారంభమైందండి, ఈ జెన్సస్లోనే ప్రారంభమైంది. క్రియేషన్, కరప్షన్, తర్వాత కండమ్నేషన్. దేవుడు ఒక తప్పు చేస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన చూసి తప్పులు చూసి ఆయన సరే అయ్యో చిన్న తప్పు చేశాడా సరి చూసే దేవుడు కాదు. ఆయన సరి చేసే, చూసుకొని ఊరుకునే దేవుడు కాదు, ఆయన సరి చేసే దేవుడు. అందుకనే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో జెన్సస్ ఈజ్ క్రియేషన్ బిగినింగ్, తర్వాత కరప్షన్ బిగినింగ్ అయింది, తర్వాత కండమ్నేషన్ అంటే దేవుడు వారిని తిట్టడము, వారిని కోపించుకోవడం, ఇది కూడా ప్రారంభమైంది ఈ జెన్సస్లోనే. తర్వాత 4th ఏంటండి, కన్ఫ్యూజ్. దేవుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఒక పేరుని మనము తెచ్చుకుందాం అనుకున్నారు. ఆ పేరుని దేవుడు ఏం చేశాడంటే కన్ఫ్యూజ్ చేశాడు. తర్వాత మనం చూసినట్లయితే అడమిక్, తర్వాత ఎడెనిక్, తర్వాత నోవెక్. అంటే నోవాహు జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ టయానికి వచ్చేసరికి, నోవాహు కాలానికి వచ్చేసరికి అందరూ కూడా వారికి విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారు చెప్పిన మాట వినలేని స్థితిలో వారు ఉన్నారు. అటువంటి నోవాహు యొక్క కాలంలో దేవుడు ఏం చేశాడంటే, అందుకనే నేను ఒక్కొక్క చాప్టర్కి కూడా ఒక్కొక్క మాటతో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. జెన్సస్ చాప్టర్ 1 ఏంటంటే బిగినింగ్, తర్వాత మరి జెన్సస్ చాప్టర్ 2 ఏంటంటే ది బ్రెత్ ఆఫ్ లైఫ్. అంటే ప్రతిదీ కూడా అందులో మనం చూసినట్లయితే దేవుడు ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అంటే దేవుడు ఇక్కడ 7 మనం చూసినట్లయితే దెన్ ద లార్డ్ గాడ్ ఫార్మ్ ద మ్యాన్ ఆఫ్ డెత్. అంటే చదువమ్మా. నరుడు ఏం చేశాడు, జీవాత్మ అయ్యాడు. అంటే అందులో ఈ 2nd చాప్టర్కి నేను పెట్టిన ఫస్ట్ ఒక నేమ్ ఏంటంటే ద బ్రెత్ ఆఫ్ లైఫ్. ఈ 2nd చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. అంటే ఏ యొక్క జీవులకి కూడా అప్పటి వరకు జీవం లేదేమో, అన్నిటిని చేసి అలా ఉంచాడేమో, కానీ మనుషులైన మనకు కూడా ఏ బ్రెత్ లేని మనకి దేవుడు జీవాన్ని పోసాడు. అందుకే 3rd చాప్టర్కి నేను పెట్టిన ద సింపుల్ వర్డ్ ఏంటంటే ద పెయిన్. అంటే ద పెయిన్ అని ఎందుకు అన్నానంటే ఇందులో మరి మానవుడైన ఈ యొక్క ఆదాము అవ్వలు వారు ఏం చేశారు, దేవుని ఎదురుగుండా పాపం చేశారు. అందులో దేవునికి పెయిన్ కలిగింది, వీళ్ళకి కూడా పెయిన్ కలిగింది. తర్వాత చాప్టర్ 4 ఏమని పెట్టానంటే ద ఫోర్త్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ కాలింగ్. అప్పటి నుంచి వారు ఏం చేశారంటే ఆదాము అవ్వలు, ఏబేల్ చనిపోయాడు, అక్కడ ఒక సేత్ అనే ఒక మరి కుమారుడు పుట్టాడు. అప్పటి నుంచి చివరి వచనం మనం చూసినట్లయితే చివరి వచనంలో ఏమని రాయబడిందంటే, చివరి వచనం 26 చదవండి. యెహోవా నామమున ప్రార్థన చేయుట. దేవుడు ఏం చెప్పాడండి, మీరు ప్రార్థన చేయండి. మీ పాస్టర్ అయితే చెప్తున్నారు బుధవారం ప్రార్థన రోజు, శుక్రవారం అయితే బైబిల్ స్టడీ. దేవుడు ఏదో అయినా కానీ ఇక్కడ ప్రజలు ఉన్నారు, వీళ్ళకి నా నామన ప్రార్థన చేయండి అని ఏమని చెప్పాడా? ఆలోచించండి. బైబిల్ స్టడీలో మనం మీరు మీ నుండి నేను నేర్చుకోవాల్సి ఉంది, నేను నుండి మీరు కూడా నేర్చుకోవాల్సి ఉంది. ఎప్పుడైనా ఈ యొక్క ప్రజలకి ఇంతమంది ఇంకా ద 4th చాప్టర్కి వచ్చేసరికి ఎవరెవరు పుట్టారు, చాలామంది పుట్టారు. అప్పటికి దేవుడు ఏమైనా నా నామన ప్రార్థన చేయండి అన్నాడా? అంటే మనుషులు ఏం కలిగిందండి? నేనేం చెప్తాను తెలుసా, మనుషులో పాపము ఉంది, తర్వాత దేవుడు ఇచ్చిన నాసికరంధ్రంలో జీవ వాయువు కూడా ఉంది. అంటే అప్పటి నుంచి దేవుడు అంటే ప్రతి మనిషి దేవుని గురించి ఆలోచిస్తున్నాడు,
పాపము గురించి కూడా అంటే మంచి ఆలోచిస్తున్నాడు, చెడు కూడా ఆలోచిస్తున్నాడు. అప్పటి నుంచి ఇక మనిషికి ఏం కలిగింది? దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడిగితే నాకు ఏదైనా ఇస్తాడు అనే ఆశ కలిగింది. అందుకని ద చాప్టర్ ఆఫ్ 4, జెనసిస్ చాప్టర్ 4 ఏమని మనకు పేరంటే ద కాలింగ్, అంటే దేవుని నామాన్ని మనము ప్రార్థన చేయడము ఆరంభం. జెనసిస్ చాప్టర్ 5 ఏంటంటే జీనియాలజీ. అందులో ఏముందంటే పాపులేషన్ గురించి, ఎవరి తర్వాత ఎవరు పుట్టారు, వారు ఎన్ని సంవత్సరాలు మరి వారు జీవించారు. అయితే ఇక్కడ మెతుషల అనే వ్యక్తి 5:27 మనం చూసినట్లయితే మెతుషల అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 969 సంవత్సరాలు బతికాడు. మనం ఎన్ని సంవత్సరాలు? 69 సంవత్సరాలు బతుకుతామా? మనం 69 సంవత్సరాలు బతుకుతామా? సిస్టర్ గారు చెప్పండి. వాళ్ళు ఏం చేశారంటే 969 సంవత్సరాలు అంటే ఎన్ని జనరేషన్స్ అంటే మనం చూస్తే వంశావళిలో మనకి దగ్గర ఒక 10 వంశావళి ఉండాలేమో ఈ జనరేషన్ మనం చూడాలంటే. ప్రియమైన సంగమా, అంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఆయుష్ను కూడా ఇచ్చాడు. అంటే వాళ్ళు పాపం ఉంది, వాళ్ళు దేవుని యొక్క శక్తి ఉంది, దేవుని యొక్క ప్రభావం వారిలో ఉంది. వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? మరి వారికి ఎంతో అధికమైన వయసుని దేవుడు ఇచ్చేశాడు. అయితే ఇక్కడ ఆరో అధ్యాయం మనం చూసినట్లయితే 5వ దానికి ఏం పెట్టామంటే ద జనరేషన్, అంటే వంశావళి. అయితే 6కి ఏం పెట్టానంటే ద సారీ, అంటే దేవుడు చేసిన ప్రతి దాన్ని బట్టి, దేవుడు చేసిన మనిషిని బట్టి దేవుడు ఏమన్నాడు? ఐఎమ్ సారీ అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? తనకు తాను చెప్పుకున్నాడు, ఐఎమ్ సారీ అంటున్నాడు. ఎందుకనంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల్ని చేయడం ద్వారా ఆయన చాలా బాధపడుతున్నాడు. అందుకని 6లో మనం చూసినట్లయితే the Lord was sorry that he had made man on the earth and it grieved him to his heart. చదవండి అమ్మా ఒకసారి. హృదయంలో ఏం చేశాడంటే దేవుడు నొచ్చుకున్నాడంట. ఎవరిని తయారు చేయడంలో? దేవి గారు, ఇమానియల్ గారిని ఇక్కడ మన పేర్లు పెట్టి వీళ్ళు తయారు చేయడం వల్ల ఏమనుకున్నాడు? దేవుడు నొచ్చుకున్నాడండి. దేని ద్వారా అండి? దేని ద్వారా నొచ్చుకున్నాడు? మన గురించి ఆయన చాలా ఎక్కువగా ఆలోచించాడు మనిషి గురించి. ఎందుకంటే ఆయన స్వరూపాన్ని ఎవరికి ఇచ్చాడండి? అంటే దేవుడు మనుషులను తయారు చేయడంలో దేవుడు మనుషులను తయారు చేయడంలో గొప్పతనం ఏంటంటే దేవుని స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు. దేవుని పోలికని ఎవరికి ఇచ్చాడు? జంతువులకి ఇచ్చాడండి? పక్షులకి ఇచ్చాడా? మరి మృగాలు ఉన్నాయి, ఎన్నో రకమైన ఉన్నాయి. వాటికి ఏ రకంగా కూడా మనుషులు ఎవరి రూపాలు వల్ల దేవుని రూపాలు ఎవరికి కూడా. చాలామందికి బైబిల్ అర్థం చేసుకోవడం వల్ల చాలామంది ఇప్పటికీ కూడా ఏమి నమ్ముతారంటే మనం ఎక్కడి నుంచి వచ్చామంటున్నారు? కోతి నుంచి వచ్చామని. ఇప్పటికీ కూడా ఎవల్యూషన్ థియరీ అంతా కూడా ఏం చెప్తుందంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? కోతి నుంచి వచ్చామనుకుంటున్నాం. మనం చేసే పనులు కూడా అలాగే చేస్తున్నాం అంట. ప్రియమైన సంగమా, అంటే దేవుడు కూడా నొచ్చుకుంటున్నాడు అని అనేది మనం చూసినట్లయితే దేవునికి ఎంత ఆలోచన. అంటే ఒక పిల్లలుగా మనము తల్లిదండ్రులు పిల్లల గురించి నొచ్చుకుంటాం. ఎప్పుడు నొచ్చుకుంటామంటే ఒరే ఎందుకన్నామరా లేదా అనుకుంటామా లేదా? ఎప్పుడు? వాళ్ళ ప్రవక్తన సరిగ్గా లేరు. అంటే ఈ యొక్క జెనసిస్ చాప్టర్ 6 అనేది ఇస్ ద సారీ. అంటే దేవుడు చాలా సారీ ఫీల్ అవుతున్నాడు ఆయన. 7 మనం చూసినట్లయితే ద 7 జెనసిస్ చాప్టర్ 7 మరి 7 ఏంటంటే ద 7. ఎందుకనంటే 2nd verse చదవండి ఒకసారి. 7:2 జాతి పోతులు అంటే అందులో ఎన్ని రకాల ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నా 7 pairs అని ఉంది. 7 pairs అంటే జాతులు దేవుడు తయారు. అంటే మరి పక్షుల్లో ఎన్ని రకాలు ఉంటాయండి? ఎన్నో రకాలు ఉంటాయి కదండి. జంతువుల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఆ లయన్స్లో కూడా అంటే దేవుడు తయారు చేసిన జంతువులు, ఆకాశ పక్షులు అన్నిటిలో ఒక దాన్ని తయారు చేశాడంటే ఆ పేరులో 7 రకాలు తయారు చేశాడనమాట. అంటే అలాంటివి 7 types దేవుడు తయారు చేశాడు. అర్థమైందా నేను చెప్పింది? తర్వాత మనం చూసినట్లయితే థర్డ్ verse చదవండి ఒకసారి. ఆకాశ పక్షుల్లో
ప్రతి జాతి 7ను అయితే ఈ యొక్క 7 ఎందుకు అంటే 7 నేను ఎందుకన్నానంటే ఆ దేవుడు ఏం చేశాడు, ఆ జంతువుల్లో 7 రకాలు, మరదే విధంగా ఆకాశ పక్షుల్లో 7 రకాలు. తర్వాత 4th చాప్టర్ చదవండి, 4th వర్స్. వర్షము కురిపిస్తారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఏడో ఇంకా 7 రోజులే ఉంది అని ఈ యొక్క 7th చాప్టర్కి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే 7 అని అర్థం. 7 అంటే ఏం 7? జంతువుల్లో 7 రకాలు, పక్షుల్లో 7 రకాలు. 7 రోజులు దేనికండి? ప్రచండ వర్షానికి, దాని కొరకు. అందుకనే 7. అందుకని ఇంకా మనం చూసినట్లయితే 10th వర్స్లో కూడా రాయబడి ఉంది. అయితే ఇది అంతా కూడా 7 అని రాస్తూ వచ్చాం. తర్వాత 8 మనం చూసినట్లయితే 8లో ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే 8లో ఒకసారి ఆగండి, 8లో ది డవ్ అని పెట్టాను. డవ్ అంటే ఏంటో మీకు తెలుసా? పావురాన్ని పంపించాడు. ఎవరు పంపించారండి? ఎవరు పంపించారు? నోవాహు పంపించారు. ఒకసారి అక్కడ మనం చూద్దాము ఎందుకు ది డవ్ అని ఎందుకు రాశానో అక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మరి ఆ యొక్క నోవాహు ఏం చేశాడు అంటే ఒకసారి 12 చదవండి. తిరిగి అంటే వీళ్ళు ఎన్ని రోజులు ఉండిపోయారంటే 150 రోజులు అందులో ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత బయటికి రావడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎవరు? నోవాహు కుటుంబము, ఈ జంతువులన్నీ కూడా బయట పడాలంటే బయటికి రావడానికి అవుతుందండి? అవ్వదు. ఎందుకంటే ఆ యొక్క ఓడని దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. అయితే బయటికి రావడానికి ఏం తగ్గాలి? వాటర్ అనేది సబ్డ్యూ అవ్వాలి, తగ్గాలి. కాబట్టి ఇక్కడ మరి ఆ యొక్క నోవాహు ఏం చేశాడంటే కొన్ని పక్షుల్ని పంపించినవి కొన్ని వెనక్కి వచ్చేసాయి. ఒకటి ఫస్ట్ వెళ్ళిగానే వెంటనే ఒకటి వచ్చింది, అది ఏమీ తేలేదు. రెండోసారి పంపించినప్పుడు ఏం చేశారంటే ఒక చిన్న పుల్ల ముక్క తీసుకొని వచ్చింది. మూడోసారి వెళ్ళినప్పుడు ఏమైంది? మళ్ళీ తిరిగి రాలేదు. అంటే అర్థం ఏమైందంటే ఇంకా అంటే అక్కడ స్టేజెస్ ఆఫ్ వాటర్ లెవెల్ గురించి అక్కడ చెప్పబడుతున్నాయి. ఆ వాటర్ లెవెల్ యొక్క స్టేజెస్, దాని యొక్క లెవెల్ తగ్గింది అంటే ఇక్కడ ఈ యొక్క నోవాహు వాడిన పక్షి పేరేంటి? పావురం. అందుకనే దీని పేరు పావురం అని పేరు పెట్టాం. అయితే ఇక్కడ 9లో మనం చూసినట్లయితే జెనసిస్ 9 ద కవెనెంట్. దేవుడు ఈ యొక్క నోవాహుకి ఏం చేశాడంటే నేను ఒక నిబంధన చేస్తాను. ఇక్కడి వరకు నేను ఏం చేశాను? వర్షాన్ని కురిపించాను. 150 సంవత్సరాలు 150 రోజులు మీకు వర్షంలోనే నీటిలోనే ఉండిపోయారు కనుక, మీరు బయటకు వచ్చారు కనుక నేను ఇప్పటి నుంచి ఏ రకంగా ఇటువంటి వర్షాన్ని కానీ ఇటువంటి ఏవి కూడా నేను చేయను. అందుకు దేవుడు ఏమంటాడంటే ఒక ఇంద్రధనస్సును విబ్జిఆర్. అందరూ పిల్లలు మీకు విబ్జిఆర్ అంటే చెప్పండి అమ్మా. ఈ విబ్జిఆర్లో ఎన్ని కలర్స్ ఉంటాయి చెప్పండి? ఏవేవి అవి? ప్రిన్స్ చెప్పాలి, మీరు చెప్పాలి. విబ్జిఆర్లో వి అంటే ఏంటి? వైలెట్. బి అంటే బ్లూ. విఐబి జీ. జీ అంటే గ్రీన్. విఐబి జీ. నేను మర్చిపోతున్నాను. విఐబి విబ్జిఆర్ చెప్పండి. తర్వాత గ్రీన్, తర్వాత ఎల్లో, ఆరెంజ్, తర్వాత రెడ్. ఓకే, విబ్జిఆర్ అంటే దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క రెయిన్బోని దేవుడు తయారు చేశాడు. అక్కడ దాన్ని ఒక కవెనెంట్గా దేవుడు పెట్టాడు. అంటే ఎప్పుడైనా మనము ఈ యొక్క విబ్జిఆర్ని, ఈ యొక్క రెయిన్బో మనం చూస్తామనంటే ఆ దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఈ యొక్క కవెనెంట్ ఎవరికి ఇచ్చాడు? నోవాహుకి ఇచ్చాడు. అందుకని దీన్ని ఒక కవెనెంట్ అనే పేరు పెట్టాను. తర్వాత జెనసిస్ 10 ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్, ల్యాండ్, నేషన్. అక్కడే ప్రారంభమవుతుంది ఒక కొత్త జీవితము, ఒక కొత్త కుటుంబం. ఎవరు కుటుంబం అండి? నోవాహు యొక్క కుమారులు. ఎంతమంది కుమారులు అండి? హాము,
షేము, జాఫెర్. హాము, షేము, జాఫెర్. ఈరోజు ఒక వరల్డ్ మ్యాప్ చూసామనుకోండి, వరల్డ్ మ్యాప్ అంతా కూడా ఈ ముగ్గురు యొక్క సామ్రాజ్యమే, ఈ ముగ్గురు యొక్క ప్రారంభమే. మనం ఎక్కడి నుంచో రాలేదు. దేవుని యొక్క దేవుడు చేస్తేనే మనం మనుషులుగా వచ్చాము. ఆ తర్వాత దేవుడు తయారు చేసిందంతా కూడా దేవుడు ఖండం చేసి అంతటిని కూడా వ్యానిష్ చేసేసాడు. దాన్ని తిరిగి ఒక కుటుంబంతో మళ్ళీ తిరిగి పునరుద్ధానం చేశాడు. అంటే హీ హాజ్ మేడ్ మరి ఆ నోవాహు కుటుంబం నుంచి ఒక ప్రత్యేకమైన కుటుంబంగా దేవుడు చెయ్యాలనే ఆశతో నోవాహుని ఏర్పాటు చేస్తున్నాడు. నోవాహు ఒక్కడేనండి, నోవాహు ఒక్కడే ఉన్నాడు. నోవాహు యొక్క ముగ్గురు కుమారులు, వారు ముగ్గురు కోడళ్ళు, తర్వాత తన భార్య. వారితోనే ఏం చేశాడు దేవుడు? ఒక రైజ్ చేస్తున్నాడు, ఒక నేషన్. అందుకని ఈ యొక్క ద లాంగ్వేజ్, ల్యాండ్, నేషన్. చెప్పండి, లాంగ్వేజ్, ల్యాండ్, నేషన్. దేవుడు ఒక నేషన్ని తయారు చేస్తున్నాడు. నిజంగా నేను ఇక్కడ ఆగి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మన కుటుంబం ద్వారా అక్కడ 8 మందితో దేవుడు ఈరోజు మనం చూస్తే ఇస్రాయేలు వల్లే ఉన్నారు మనం. అక్కడ ఒక్క కుటుంబం నుంచి దేవుడు ఏం చేశాడు? ఒక పెద్ద సంతానాన్నే లేపుతూ వచ్చాడు. ఈరోజు నీ ఒక్కడివే దేవునికి ఇష్టము. నీ ఒక్కడి వల్లే దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ ఒక్కడి వల్లే దేవుడు ఏదైనా చేయాలనుకుని దేవుడు దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యం వినడానికి దేవుడు ఎందుకు నీ ఒక్క కుటుంబాన్ని దేవుడు ఎందుకు పెట్టాడనంటే, నీ ఒక్కరివైనా కానీ ఈ దేశాన్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకని అక్కడ మనం చూసినట్లయితే 50 మంది ఉన్నారు, 45 మంది ఉన్నారు, 40 మంది అయ్యారు, 35 అయ్యారు, 30 అన్నాడు, 20 అన్నాడు, 10 మందికి వచ్చేసాడు. అంటే 10 మంది మరి ఆ పరిశుద్ధులు ఉంటే, 10 మంది నీతిమంతులు ఒక ప్రార్థన ఉంటే దేవుడు దేశాన్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. అందుకని ఎందుకు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని కొరకు ఎందుకు మనం ఆశపడాలి అంటే, మన వల్ల దేవుడు కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకని మనం చూసినట్లయితే ఇక్కడ చాప్టర్ 10 మనం చూసినట్లయితే ద లాంగ్వేజ్, ల్యాండ్, నేషన్. అందరికీ ఒకే లాంగ్వేజ్ ఉంది, అప్పుడు అందరికీ ఒకే ల్యాండ్ ఉంది. నేషన్ అనేది ఇక్కడ మనం చెప్తూ వచ్చాం. తర్వాత 11లోకి వెళ్ళినట్లయితే అక్కడ దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, మాకు పేరు కావాలనుకున్నారు. ఏం కావాలో అనుకున్నారండి? పేరు కావాలనుకున్నారు. మాకు ఒక పేరు పెట్టుకుందాం, మనం అందరూ కూడా ఒక పేరు కావాలనుకున్నారు. బాబేలు గోపురాన్ని ప్రారంభించారు. బాబేలు గోపురం ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే ఒక పేరు సంపాదించుకోవాలనుకున్నాను. ఈరోజు కూడా మనం కూడా చాలాసార్లుగా మన పేరు కొరకు మనం ఆలోచించినట్లయితే మన ఏది కూడా జరగదు. మన పేరు ఉండిపోవాలి అని అనుకుంటే అది నీ వల్ల కాదండి, దేవుని వల్లే జరుగుతుంది. చాలామంది ఈరోజు ఒక చర్చ్ అనేది ఒక పేరు ఉండిపోవాలి, ఒక పేరుతో అయిపోవాలని అనుకుంటాం. లేదంటే ఒక ఇల్లులో నా పేరు ఉండిపోవాలని అనుకుంటాం. నీ వల్ల అసలే కాదు. దేవుడు లేని వారిని తీసుకొని రావగలుగుతాడు. మరి ఏమి మాట్లాడలేని మోషే, నోటి మాన్యం కలిగిన మోషే ద్వారానే ఎంతమంది నడిచారండి? 6 లక్షల మంది నడిచారంటే ఎంత కాలుబలము, ఎంత బలాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడో. ప్రియమైన సంగమా, ఈరోజు పేరు ప్రఖ్యాతుల కొరకు మనం పనిచేస్తాం. మనం మందిరంలో ఉన్నామనంటే మనకేం కావాలనుకుంటున్నామండి? పేరు కావాలి. నా పేరు ఎప్పుడు కూడా పాస్కరు చదువుతానే ఉండాలి. నా పేరు తర్వాతే ఎవరిదైనా. నా పేరు వెనక చదివారా నెక్స్ట్ వీక్ నేను రాను. ఇదే మనకు కావాల్సిందండి. సో మరి చాప్టర్ అంటే బైబిల్లోనే మరి 11th చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ నేమ్ కొరకు, పేర్ల కొరకు. వాళ్ళు ఏవైనా చేయడానికి ఈరోజు సంఘంలో పేర్ల కొరకు ఏమైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తర్వాత మనం చూసినట్లయితే 12 ఏంటంటే డిపార్చర్ అని పెట్టాను. డిపార్ట్ అంటే ఎక్కడి నుంచి డిపార్ట్ తెలుసా? డిపార్ట్ అంటే అబ్రహాము ఏమయ్యాడు? తన దేశాన్ని, తన కులాన్ని, తన మతాన్ని, తన యొక్క సామ్రాజ్యాన్ని అంతా కూడా విడిచిపెట్టి దేవుడు చూపించే మార్గంలో ఆయన నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ది డిపార్ట్ అని పేరు పెట్టి, ఇది బాగా అందరికీ తెలుసు కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్దాం. మరి 13th చాప్టర్కి నేను పెట్టిన పేరు ఏంటంటే, అంటే దీని అంతట్లో ఉన్న ఒక ముఖ్య అంశం ఏంటంటే ది సెపరేషన్ అండ్ ద రిచెస్. దేవుడు అబ్రహాముని తర్వాత లోతుని దేవుడు ఏం చేశాడు? సెపరేట్ చేసేసి వాళ్ళని ఒకడు
బాగా పేదోడు, ఒకడు గొప్పోడు అని కాదు. ఇద్దరిని కూడా దేవుడు దీవిస్తూ వచ్చాడు. అందుకని ది సెపరేషన్, వాళ్ళిద్దరు కూడా ఎడబాటు అయ్యారు, వాళ్ళని దేవుడు దీవిస్తూ వచ్చాడని ఇందులో ద 13th చాప్టర్ అనేది ద సెపరేషన్ అండ్ ద రిచెస్. 14th చాప్టర్ ఏంటంటే ది వార్. మరి మనం అనుకుంటాము అబ్రహాము అబ్రహామును మనం చూసిన విధానాలు చాలా వేరేగా ఉంటాయి. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలిసి యుద్ధం చేశాడు. ఇదే 14లో మనం చూసినట్లయితే కమ్యూనియన్ ఇందులోనే ఉంటుంది. తర్వాత చూసినట్లయితే 10వ భాగ్యం ఇందులోనే ఇస్తాడు. తర్వాత చూసినట్లయితే అబ్రహాం ఇందులోనే ఆరాధన చేసినట్టుగా ఇందులో కనబడుతుంది. ఇందులోనే ఈ మెల్కీసెదెకు ఏం చేశాడంటే ఆస్వాదించడం కూడా ఇందులోనే ఉంటుంది. అందుకని ది వార్, కమ్యూనియన్, 10th వర్షిప్, బ్లెస్సింగ్స్ ఇందులో ఉన్నాయి. అయితే 15లో మనం చూసినట్లయితే ద విజన్ ఆఫ్ 400. మరి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక 15th చాప్టర్లో మనం చూసినట్లయితే ద విజన్ ఆఫ్ 400, 400 మంది గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మనము 13 చదవండి ఒకసారి. 15, 13. అయితే ఇక్కడ మరి అబ్రహాం గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు, ఒక జనాంగాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. దానికోసమే ఇక్కడ ఈ యొక్క 15వ అధ్యాయం అంతా కూడా ద విజన్ ఆఫ్ 400 అని ఇందులో రాయబడుతుంది. తర్వాత 16లోకి వెళ్ళినట్లయితే ద గాడ్ ఆఫ్ సీయింగ్, దేవుడు చూచే దేవుడు చూసి చూడనట్టుగా ఉండేవాడు కాదు. అక్కడ హాగర్ ఉన్నది. హాగర్ని దేవుడు ఏం చేస్తున్నాడు? హాగర్ కదా అబ్రహాముకి మరి మనం ఏం చేస్తామండి, చాలాసార్లుగా కుటుంబాల గురించి మనం చూసినట్లయితే మనము కుటుంబంలో ఒకరిని ద్వేషిస్తాము, ఒకరిని ప్రేమిస్తాము, ఒకరిని హత్తుకుంటాము, ఒకరిని విడిచిపెడతాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎవరినైనా కానీ ప్రేమించే దేవుడు. అందుకని ద గాడ్ ఆఫ్ సీయింగ్, దేవుడు చూచే దేవుడు. హాగర్ని చూసినట్టుగా ఇక్కడ మనము ఇది 16th చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్ ఆఫ్ సీయింగ్, దేవుడు చూసే దేవుడు. తర్వాత 17వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు మరొక కవనెంట్ దేవుడు ఇచ్చాడు, మరొక నిబంధన దేవుడు ఎవరికి ఇచ్చాడండి? అబ్రహాముకి ఇచ్చాడు. మొట్టమొదటిగా దేవుడిచ్చిన దేవుడిచ్చిన కమాండ్మెంట్ ఎవరికి ఇచ్చాడు? నోవాహుకి ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము ఇక్కడ ఏమని అన్నాడంటే, నీకు ఒక నిబంధన ఇస్తున్నాను. ఈ నిబంధన మరి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన నిబంధన ఏంటంటే నీ సంతానం అంతా కూడా ఏం చేయాలి? సున్నతి చేయించుకోవాలి. అది 11లో ఉంది. తర్వాత 18లోకి వెళ్దాం. 18వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే హైడ్ హౌస్ హోల్డ్. ఇక్కడ నా ముగ్గురు అబ్రహాం దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వాళ్ళు అక్కడ మరి అబ్రహాం దగ్గరికి వచ్చిన సందర్భం ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ హైడ్ హౌస్ హోల్డ్ అంటే మరి ఇక్కడ అబ్రహాము తన యొక్క ఇంటిలో చేసిన పనులు మనం చూస్తాం. అబ్రహాం ఎంత పరిగెట్టుకొని ఏం చేశాడంటే ఇక్కడ 8 ఒకసారి చూసినట్లయితే 18:8 ఒకసారి చదవండి. ఆ తర్వాత ఏం చేశాడండి? వెన్నను పాలను సిద్ధం చేసి దూడను తెచ్చి పెట్టి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాం ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చిన వారు దేవదూతులు. ఎక్కడి నుంచి వచ్చారు? దేవుని దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళకి ఆహారం సిద్ధపడడానికి ఏం చేశాడండి? వెన్న, పాలను, తర్వాత దూడను, తర్వాత అన్నిటిని ప్రిపేర్ చేసి వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడు. వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ఎక్కడో చెట్టు కిందన కూర్చోబెట్టాడు. ఉదయకాలం మనం ఎక్కడికి వెళ్తామండి? పాలు తేడానికి వెళ్తాం. అలాగే మరి అబ్రహాము యొక్క హౌస్ హోల్డ్, ఇంటిలో తను ఎంత చాకచక్యంగా తను పనిచేసేవాడిగా మనం చూస్తూ ఉంటాం. 19లోకి వెళ్ళినట్లయితే 19లో మరి 2 ఏంజల్స్ మనం చూస్తాము. తర్వాత బ్లైండ్నెస్ చూస్తాము, అక్కడ ఫైర్ చూస్తాము,
ప్రెగ్నెంట్ ఆఫ్ ఆకాష్. అయితే తర్వాత 20 మనం చూసినట్లయితే 20లో ద డ్రీమ్ నో ఫియర్ ఆఫ్ గాడ్ హీల్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే అబీమెలెకు దగ్గర అబ్రహాము చేసిన పనులు మనము చూస్తాం. దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు మరి జెనసిస్ చాప్టర్లో ఉన్న ప్రత్యేకమైన విషయాలు మనము నేర్చుకుంటాం. ఈరోజు నేర్చుకున్న 20 అధ్యాయాల్లో కూడా ప్రతి అధ్యాయాన్ని మనం చూస్తే అందులో ఏం నేర్చుకుంటామో, అందులో ఉన్న పదం ఏంటో మనము తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఎందుకు మనం ఎందుకు నేర్చుకున్నామంటే మన జీవితాలు బాగుపడడానికి, మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి. అబ్రహాము నుంచి మనము నేర్చుకోవాలి, ఇస్సాకు నుంచి మనము నేర్చుకోవాలి, యాకోబు నుంచి కూడా నేర్చుకోవాలి. మొన్నటి దినంలో మనం యాకోబు గురించి చాలా విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. యాకోబు తన యొక్క ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళాడంటే తెలుసా? ఇక జెనసిస్ చాప్టర్ 46లో అనుకుంటా ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్ట్కి వెళ్ళాడు. కానాన్ నుంచి ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఇక ఫరో అడుగుతాడు. ఒకసారి అదే వచనాన్ని మనము చదువుకొని మనము ఈరోజు ముగించుకుందాం. అక్కడ నీ యొక్క ఎన్ని సంవత్సరాలు, అసలు నీ జీవించిన కాలం ఎంత, నీ వయసు ఎంత అని ఆ యొక్క ఫరో ఆ యొక్క అబ్రహాంను అడుగుతాడు. 47:8 చదవండి. ఫరో అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం జీవించిన సంవత్సరాలు. ఎవరైనా వచ్చి ఎన్ని సంవత్సరాలు, హౌ ఓల్డ్ ఆర్ యూ అని అన్నప్పుడు మనం ఏం చెప్తామండి? నాకు 23, నాకు 40, నాకు 50, 60 అంటాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క యాకోబుని దేవుడు ఇక్కడ ఫరో అడుగుతాడో తనకి ఏం గుర్తొచ్చిందంటే తను జీవించిన సంవత్సరాలు ఎన్నంట? చదవండి ఒకసారి 9 చదవండి. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అక్కడ ఆగండి ఒకసారి. యాకోబుని మన వయసు అడిగితే యాకోబు ఏమంటున్నాడు? అందరూ కలిసి అదే వచ్చిన ఆ భాగం వరకు అందరూ కలిసి అవుతాం. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. ఆయన యాత్ర చేసిన దినాలు ఎన్నంట? 130. తర్వాత నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. ఆయన జీవించిన సంవత్సరాలు ఎలా ఉన్నాయంట? దుఃఖంగా ఉన్నాయి, అవి కొంచెముగా ఉన్నాయంట. తర్వాత అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు. అంటే ఏం కంపేర్ చేసుకున్నాడు తెలుసా? ఏం కంపేర్ చేసుకున్నాడు? తన జీవించిన సంవత్సరాలతో పాటు తన పితరులు జీవించిన సంవత్సరాలతో నేనేమీ కూడా పొత్తైన వాడిని కాదు. మనమేమనుకుంటామండి? మనం అసలే మన జీవించిన సంవత్సరాల్లో మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మన యొక్క జీవించిన సంవత్సరాల్లో మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? చిన్నప్పుడు యవనస్తుడిగా బాల్యుడిగా జీవించాం. బాలుడిగానే మనము జీవిస్తూ వచ్చాం. ఇన్ఫాంట్ తర్వాత బాలుడిగా జీవించాం. తర్వాత యవన కాలము, యవన కాలం తర్వాత వివాహ కాలము, వివాహం తర్వాత పిల్లలు, ఇవన్నీ. తర్వాత వాళ్ళు ఎదుగుదల, వారి యొక్క మంచి చెడులు చూస్తాం. తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తాము. ఇవి అంటే దేవుడు ఇక్కడ యాకోబు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన ఏమంటాడంటే మొట్టమొదటిగా నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. ఆయన సంవత్సరాలు ఇన్ని కాదు అసలు. ఆయన ఏమంటాడంటే నేను యాత్ర చేసిన సంవత్సరములు కాలం ఎంత? 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితంగా ఉన్నాయి. మనం ఎలా ఉన్నాయండి? సంతోషంగానే జీవిస్తున్నామా? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అని అనగలుగుతున్నామా? లేదు. మనం జీవించిన సంవత్సరంలో నేను ఈఎంఐలు కట్టిన సంవత్సరాలు ఇన్ని, నా అప్పులున్న సంవత్సరాలు ఇన్ని. ఒకవేళ దేవుడే నిన్ను ప్రశ్నిస్తున్నాడు, లేదంటే నేనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, లేదంటే మీ పాస్టర్ గారే మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు అని అన్నప్పుడు మనం ఏం చెప్పగలుగుతున్నాం? నిజంగానే మన జీవితాలు దేవుని కొరకు జీవిస్తున్న రోజులు ఎన్ని?
లేదంటే మనము మన పిల్లల కొరకు ఎంతవరకు మనం బ్రతుకుతున్నాం? ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఆ 30 నుంచి ఆ 45 వరకు యాకోబు దాని స్కూల్ ఆఫ్ సారో అని ఎందుకు పెట్టాను, ఎందుకు అక్కడ చెప్పబడిందంటే అందులో ఏమయ్యాడంటే యోసేపు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, ఏమయ్యాడో తెలీదు. అన్నదమ్ములు వచ్చారు, వాళ్ళు ఏం చెప్పిన మాటలు ఈయనకి అర్థం అవ్వట్లేదు. ఈయన జీవితాలన్నీ కూడా సారోగానే జీవిస్తూ వచ్చాడు. 46లో ఎక్కడికి వెళ్ళాడు? కానాన్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్ట్కి వెళ్ళాడు. అప్పుడు తన జీవితాలు ఫ్లరిష్ అవుతూ వచ్చాయి. అక్కడ విక్టోరియస్ ఫెయిత్ తన యొక్క జీవితంలో ఇంతవరకు జీవించిన సంవత్సరాల్లో బాధకరంగా ఉన్నాయి. కానీ 46 నుంచి చివరి వరకు చూసినట్లయితే యాకోబు తన యొక్క విక్టోరియస్ లైఫ్. అందులో మరి ఆ యాకోబు తను జీవించిన వెంటనే తను ఎప్పుడైతే తను ప్రేమించిన కుమారుడు చూశాడో తనకి సంతోషము కలిగింది. ఇక్కడే నేను మన యొక్క ఈరోజు మన యొక్క పాఠ్యభాగము ఈ సంవత్సరం దగ్గరే ఆగాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క మనము ఈరోజు నేర్చుకున్నదంతా కూడా దేవుడు అబ్రహాముని తయారు చేశాడు, అవ్వని తయారు చేశాడు, ఇవన్నీ తయారు చేశాడు. పాపమును ఎంటర్ అయ్యాయి, ఇవన్నీ కూడా అయ్యాయి. కానీ మన జీవితాలు ఏంటి? మన సంవత్సరాలు ఎన్ని? మనం జీవించిన సంవత్సరాల్లో మనం ఏదైనా ఎవరికైనా ఒక సేవకుడికి నేను జీవించిన సంవత్సరాల్లో భక్తిగా జీవించిన సంవత్సరాలు ఎన్ని అని చెప్పగలుగుతామా? నేను ప్రభువు కోసము నేను నా జీవితం అంతా కూడా నేను జీవిస్తున్నాను అని చెప్పగలుగుతామా? మనం ఎప్పుడు కూడా ఈఎంఐలతోనో లేదంటే మన యొక్క కష్టాలతోనో మన పిల్లల యొక్క బాధ్యతలతోనో జీవిస్తామా? నేనేమంటానంటే ఈ యొక్క యాకోబు చెప్పిన ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో మన జీవితంలో కూడా మనము కనీసం మన జీవితంలో నేను జీవించిన సంవత్సరాల్లో నేను ప్రభువుని ఎరగక ముందు నా జీవితం ఇది, ప్రభువుని ఎరిగిన తర్వాత నేను జీవించిన దినాలు ఇన్ని, ఇందులో నేను నా దేవుని కొరకు నేను కష్టపడి నేను నా కుటుంబం కోసం చేసిన పనులు ఇవి, తర్వాత దేవుని కోసం నేను ఏమైనా చేసింది ఏదైనా ఇందులో మన జీవితంలో ఏదైనా ఉన్నదా అని దేవుడు మిమ్మల్ని మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఈ యొక్క బైబిల్ స్టడీలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రశ్నిస్తాడు. ఏంటంటే మనం ఏమైనా యాకోబులాగా చెప్పగలిగిన వారుగా ఉన్నామా? యాత్ర చేసిన సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత మరి చాలా ప్రత్యేకంగా ఆయన ఏజ్ గురించి చెప్పడం మరి ఈరోజు మనం నేర్చుకుంటాం. ఒకటి యాత్ర అంటాడు, రెండోది కొంచెము అంటాడు, దుఃఖ సహితము అంటాడు, మరి అని అంటాడు. ఇందులో మనం ఏమంటాం? ప్రభువు నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా తెలుసుకున్నాం, ఆయనే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు అని మనం పూజిస్తున్నాం, ఆయన్నే ఆరాధిస్తున్నాం. మన జీవితాలు ఎలాంటివిగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంతవరకు వీ హ్యావ్ నాట్ ప్లాన్డ్ వెల్, మనం సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయాం. ఇప్పటి నుంచి అయినా దేవుని కొరకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుందాం. నేను నా జీవితంలో నేను నీ కొరకు అందుకనే 23వ కీర్తన చివరి భాగం ఏమంటుంది? అందరికీ తెలిసిన మాటే, అందరు కలిసి అది చదువుదాం అందరం కూడా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం. ఇది ఉందా మనకి? ప్రియమైన సంగమా, ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం. పాపం ఎంటర్ అయింది, కండమ్నేషన్ ఎంటర్ అయింది, కన్ఫ్యూజ్ ఎంటర్ అయింది, ఇవన్నీ ఎంటర్ అవుతూ వచ్చాయి. అంటే అన్ని బిగినింగ్ అవుతూ వచ్చాయి. మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇవన్నిటిని కూడా దేవుడు తన మీద మోసుకుంటూ వచ్చాడు. మనం దేవుని కోసం ఏమైనా చేస్తూ ఉన్నామా? ఒకవేళ ఫరో వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఏమని సమాధానం చేస్తారు? యాత్ర చేసినది, మనం కష్టపడింది, మనం ఇవే చెప్తూ ఉన్నామా? లేదంటే ప్రభు కోసం ఏమైనా చేసింది ఏమైనా చెప్తా ఉన్నామా? ఒకవేళ ఈ రోజు నుంచి ఒకవేళ దేవుడు ఇదే ప్రశ్నతో రాత్రికాలం మంది పడుకోండి, ఇదే ప్రశ్నతో వచ్చే బైబిల్ స్టడీ వరకు ఆదివారం వరకైనా ఆలోచిస్తూ ఉండండి. దేవుడు మీకు అనేక ఆలోచనలు దేవుడు ఇస్తాడు. ప్రభు కొరకు నేను ఏదైనా జీవిస్తాను, ప్రభు కొరకు నేను ఏదైనా చేయాలి. ఎందుకంటే దేవుడు నా కొరకు ఏం చేశాడండి? దేవుడు మనల్ని తయారు చేయడంలో ఎంత చేశాడు? చాలా మైండ్ఫుల్ ఆఫ్ ఆయన అక్కడ అందులో మనం 8వ అధ్యాయము ఒకసారి అది తీయండి. ఒకసారి 8లో నరపుత్రును దర్శించడం కాదు, నరపుత్రును జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రియమైన సంగమా, ఇక్కడ ఏమంటాడు దావీదు కీర్తన ఏమంటాడు? నరపుత్రుని దర్శించడం కాదు, జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. తర్వాత నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి. మనం ఏ పాటి వారమండి?
ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు. ఆయన తన యొక్క లెవెల్ ఆఫ్ లివింగ్ వేరు. దేవుడైన, పరిశుద్ధుడైన ఆయన పుట్టడమే పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి కన్యక గర్భంలో ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, రెండోది మనలను దర్శించడానికి. ఒకవేళ ఈరోజు రాత్రికాలం ముందు ఒకవేళ మీకు మంచి ఆలోచన ఇచ్చినట్లయితే, దేవా నిజమే కదా నైనా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు, నన్ను దర్శిస్తున్నావు అంటే హీ వాంట్ టు మరి నీ కుటుంబంలోనికి దేవుడు వచ్చాడు. మనం అందుకనే కదండి యేసుక్రీస్తున్న సొంత రక్షకుగా మనము మన యొక్క కుటుంబంలోకి వచ్చాడు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు వచ్చారు. మన జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాడు. అందుకని మనము ఒకవేళ బ్రతుకు దినాలు గురించి మనం ఆలోచించినట్లయితే, ఇలాగా యాకోబు చెప్పినట్టుగా యాత్ర చేసిన కాలము దుఃఖ కాలముతో